శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆయన భార్య వసుంధరాదేవి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడిచిన 2 రోజుల నుంచి హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో వసుంధరాదేవి నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. పట్టణంలోని వివిధ వార్డుల్లో వసుంధరాదేవి ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెకు ఆయా వార్డుల్లో మహిళలు పెద్ద పూలు జల్లుతూ అడుగడుగున హారతులు పడుతూ స్వాగతిస్తున్నారు. ప్రచారంలో వసుంధరాదేవితో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు రావిల లక్ష్మి, పరిమళ, వెంకటలక్ష్మి, చెన్నమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొంటున్నారు. స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నా మన అవసరాలు తీరుతున్నాయన్నా కారణం మన తెలుగుదేశం ప్రభుత్వమే. ఎన్నడూ లేని విధంగా మన వైఎస్ఆర్ ప్రభుత్వానికి దాటుగా మించి పథకాలు ఎన్నో మన మహిళల కోసం వచ్చారంటే మహిళలు సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇటువంటి పథకాలు తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి అంటే 15,000 ఎంతమంది పిల్లలు చదువుతున్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరు ఇద్దరు కాదు ఎంతమంది ఉన్నా అందరికి 15,000 చొప్పున వస్తుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి 18 ఏళ్ళ మహిళ బాబు గారికి గురువారం ఆశిస్తులు ఉండాలని మా మహిళ మా ప్రజలు అభ్యర్థులు ఆశిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆశిస్తులతో ఒక మంచి మెజారిటీ గొప్ప విజయం ప్రజాస్వామ్యం చేకూరాలని శ్రీకంఠాపురం శ్రీ కంఠేశ్వరుని యొక్క ఆశీస్సులు
ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలి. సోమవారం శివవారం శుభవారం శ్రీకంఠ